నాలుకను పైకనాలి. లా లేదా టా అనే అక్షరం పలుకుతాం కదా, ఆ విధంగా మన ప్యాలెట్ అంగిటిని తాకేటట్టు ఉంచాలి. దీన్ని కేచరి ముద్ర అంటాం. ఇట్లా ఎందుకు ఉంచాలంటే, ఇంతకుముందు శక్తి ప్రవాహం అని చెప్పినాం. మనం తీసుకున్నటువంటి గాలి మన శరీరంలో నిలిపినప్పుడు ప్రాణమయ శక్తిగా మారి ఊర్ధ్వపీడనం ద్వారా మెదడును చేరుకుంటుంది. చేరుకునేటప్పుడు ముక్కు నుండి నోటి నుండి అది బహిర్గతం అంటే బయటికి పోకుండా ఉండడానికి ఈ నాలుకను అడ్డం పెడతాం. దీన్ని కేచరి ముద్ర అంటాం. సూపర్ బ్రెయిన్ యోగా చేసేంత వరకు నాలుక పైకే ఉంచాలి. లాక్ అవుతుంది అన్నట్టు, ఆ శక్తి మొత్తము మెదడును చేరు. తర్వాత కుడి చేయితో ఎడమ చేతితోని కుడి చెవితమ్మని పట్టుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్తోని రైట్ ఇయర్లో విత్ 2 ఫింగర్స్, 4 ఫింగర్ అండ్ థంబ్ ఫింగర్. ఇక్కడ థంబ్ షుడ్ బి అవుట్ సైడ్, బొటన వేలు బయట దిక్కు కనిపించాలి. తర్వాత కుడి చేతితోని ఎడమ చెవితమ్మని పట్టుకోవాలి. ఇక్కడ కూడా అంతే, 2 వేళ్ళతో, చూపుడు వేలు బొటన వేలుతో పట్టుకోవాలి. బొటన వేలు బయట దిక్కు కనిపించాలి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, కుడి చెయ్యి లోపల ఎడమ చెయ్యి ఉంటుంది. కుడి చెయ్యి పైన ఉంటుంది, ఎడమ చెయ్యి లోపల ఉంటుంది. ఈ పొజిషన్ ఎందుకు అంటే, మనం శ్వాస తీసుకున్నప్పుడు ఈ పొట్ట మీద ఒత్తిడి కలిగి ఆ ప్రాణమయ శక్తి ఊర్ధ్వపీడనంతో పైకి వెళ్ళాలి. ఇట్లా పట్టుకుంటే అట్లా ఛాన్స్ లేదు.